హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. వ్యూవర్స్, ఇది మన ఏపీ క్యాపిటల్ కోసం. ఎందుకంటే ఏపీ క్యాపిటల్ లాస్ట్ టైం స్టార్ట్ అయిన డేట్ వచ్చేసి 22/10/2015. అప్పుడున్న ట్రాన్సిట్ని నేను బయట ఈ బాక్స్కి బయట కాంబినేషన్ వేసాను. అప్పుడు రాహు బుధుడు కన్యలో ఉన్నారు. సింహరాశిలో వచ్చేసి శుక్రుడు, కుజుడు, గురువు ఉన్నారు. తులారాశిలో రవి, వృశ్చిక రాశిలో శని, మకర రాశిలో చంద్రుడు, మీన రాశిలో కేతువు. అంటే 2015లో ఈ ట్రాన్సిట్ లో చేశారనమాట. అంటే మకర రాశిలో చంద్రుడు ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు. ఇందులో ఒక చిన్న ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏంటంటే, ప్రజెంట్ ఏదైతే రేపు 11/3/2025 స్టార్ట్ అవుతున్నటువంటి మళ్ళీ కన్స్ట్రక్షన్ ముహూర్తం ప్లస్ వర్క్ స్టార్ట్ చేయడం అన్ని కూడా 11/3/2025 స్టార్ట్ చేస్తున్నారు. ఈ స్టార్టింగ్ మీరు గమనించినట్టయితే ఇదే చంద్రుడు కర్కాటకంలోకి వెళ్ళాడు. పక్క ఇళ్లలో ఉన్న రవిశనులు కలిసి ఒక ఇంట్లో ఉన్నారు. చెప్పాను కదా, రాహు బుధుడు. ఇప్పుడు రాహు బుధుడు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉన్నారు. అంటే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ గురువిల్లు అయింది. ప్లస్ ఇక్కడ గురువు శుక్రుడు పరివర్తన యోగం. ఇప్పుడు మీకు నేను చాలాసార్లు చెప్పాను, గురువులకి టైము లేకపోతే ఒకే నక్షత్రంలో శాపిద్దోషం జరుగుతుంది. నా వీడియో ఫాలో అయ్యే మీ అందరికీ ఇప్పుడు మీరు ఏం జరుగుతుంది అనుకుంటున్నారు అనేది మీరు ఆలోచించండి, కామెంట్స్ రూపంలో చెప్పండి. బట్ ట్రాన్సిట్ అంటే మళ్ళీ ఈవెంట్ని ఎలా కనెక్ట్ చేస్తున్నానో మీరు చూసుకోండి. ఎందుకంటే బుధరాహువులు ఇక్కడ బుధరాహువులే. లాస్ట్ టైం ఏంటంటే బుధరాహులు కన్యలో ఉన్నారు, ఇప్పుడు బుధరాహులు ఇక్కడే ఉన్నారు. చంద్రుడు ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ సైన్ లో ఉన్నాడు. అంటే మీరు గమనించారా ఎంత ఇదవుతుందో. ప్లస్ నేను జనరల్ గా ప్రిడిక్షన్ చేసేటప్పుడు ఇది ప్రజెంట్ పాలించే వాళ్ళకి లేకపోతే ఆ రోజు పాలించే వాళ్ళకి ఎంత ట్రబుల్ క్రియేట్ చేసిందో మీకు ఐడియా ఉంది. ఆ ప్లేస్ ని ట్రిగర్ చేసిన ప్రతిసారి కూడా కాంబినేషన్స్ చూడండి. ఎంత కాంబినేషన్ అంటే స్పిరిచువాలిటీలో మిస్టేక్. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, స్పిరిచువాలిటీలో మిస్టేక్ గురువులు చేసే తప్పులకి అనుభవించాల్సిన టైం వస్తుందని. ఇది ప్రజెంట్ 11 రేపు 11వ తారీఖు, లాస్ట్ టైం 22 న్యూమరికల్ డేస్. నేను చెప్పాను కదా, న్యూమరాలజీ పనిచేసే రోజులు కూడా ఎంటర్ అవుతున్నాయని. అంటే న్యూమరికల్గా చూడండి, 11 ఎప్పుడైనా మనం వైబ్రేటెడ్ టు స్పిరిచువల్ నెంబర్స్ అంటాం. ప్లస్ ఇక్కడ గురువు, శుక్రుడు, బుధుడు కలిసి ఉంటారు. ఎందుకంటే ఈ శుక్రుడు గురువు యొక్క లక్షణాన్ని తీసుకొని ఉంటాడు. స్పిరిచువల్ మిస్టేక్స్ జరుగుతాయి. స్పిరిచువల్ మిస్టేక్స్ జరగడం అంటే ఏదో ఒకటి ఈ పెను ప్రమాదానికి గురవుతుంది. కంపల్సరీగా పెను ప్రమాదానికి గురవడం అంటే ఆల్మోస్ట్ 1 year టైం ఉంటుంది అంట. వాటర్ వల్ల కానివ్వండి లేదా డిస్ప్యూట్ అంటే సమ్ కైండ్ ఆఫ్ లాసెస్ అనండి, అవి కంపల్సరీగా సంభవిస్తాయి. ఎందుకు సంభవిస్తాయి అంటే ఎగ్జాక్ట్గా ఇదే బుధుడు ఆలోచనకి బుధుడికి కారణం. టెంప్టేషన్ అంటాం కదా, ఈ కాంబినేషన్ ఇప్పుడు 12th హౌస్లో ఉంది. అంటే ఇక్కడ ఆ రోజు ఇష్యూస్ వచ్చాయి, బయటికి కొన్ని ఇష్యూస్ వచ్చాయి. మీకు ఐడియా ఉంటుంది, ఎందుకంటే మీరు పాత వీడియోలు కూడా గమనించండి. అది జరిగిన తర్వాత కొన్ని ఇష్యూస్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. ఈసారి ఇష్యూస్ని ఫేస్ చేయరు, హెల్త్కి సంబంధించిన ఇష్యూని ఫేస్ చేస్తారు. ఎవరు ఏంటి ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ మనం వేచి చూడాల్సిన విషయం. బట్ తెలిసినా కూడా చెప్పలేని పరిస్థితి నాది. ఎందుకంటే నేను ఇప్పుడిప్పుడే మీడియాలోకి వచ్చి ఆ రప్చర్ అంతా నేను తీసుకోలేను. ప్లస్ ఎందుకు ఈ ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా ఇవ్వాలంటే, నా ఛానల్ ఫాలో అయ్యే వారికి లేదా నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ఇన్సిడెంట్. ఎందుకంటే కాలాన్ని రూల్ చేస్తున్న వాళ్ళని మనం డిసైడ్ చేయొచ్చు, తయారు చేసుకోవచ్చు. దానికి ఒక పద్ధతి అంటూ ఉందని మీకు అర్థం అవడానికి. ఇప్పుడు ఇదే బుధుడు రాహు ఇక్కడ ఉండి గురువు యొక్క ఎక్స్చేంజ్ ఎనర్జీ ఇక్కడ ఉన్నప్పుడు ఈ రాశి ఏంటి, హాస్పిటలైజేషను, సముద్రానికి సంబంధించి డెప్త్, పునాదులు తీస్తున్న టైంలోనే విపత్తులు, ఇలాంటివన్నీ స్టార్ట్ అవుతాయి అనమాట. అంటే ఏపీకి విపత్తులు ఏమై ఉంటాయి, ఏవి రాబోతున్నాయి అంటారు. మీకు చెప్పాను నేను, 6వ స్థానంలో హెల్త్ ఇష్యూస్, గొడవలు, రుణరోగ శత్రువులకి కన్య చాలా ఇంపార్టెంట్. అలాగే సర్వీసెస్ కూడా, మెడికల్ సర్వీసెస్ కూడా. బట్ ఇక్కడ ఏం జరిగింది, శత్రుత్వం ప్లస్ గొడవలు జరిగాయి కంపల్సరీగా. ఎందుకంటే రాహు బుధుడు కన్యలో ఉన్నప్పుడు జరిగాయి. మరి మీన రాశిలో ఉన్నప్పుడు రాహు బుధులకి వాళ్ళిద్దరిల్లు కాదు అది. మీరు సింపుల్గా గమనిస్తే కరెక్టే కదా, అది ఇద్దరిల్లు కాదు. శుక్రుడు ఇక్కడ గురువు యొక్క సంపూర్ణమైన శక్తితో ఇక్కడ గురువు కూడా ఉన్నాడు కలిసి. అంటే హెల్త్ విత్ డిస్టర్బెన్స్,
హెల్త్ విత్ డిస్టర్బెన్స్, లేదా అంటే ఇన్వెస్ట్మెంట్ లాస్. అంటే ఇన్వెస్ట్మెంట్ లాస్ అంటే ఆల్రెడీ మనకి జరుగుతూనే ఉన్నాయి. ఇంకా పెద్దది ఇన్వెస్ట్మెంట్ లాస్ అనేది పెద్దది జరుగుతుంది. ప్లస్ ఏంటంటే రాజ్యాలు తలకిందులు అవుతాయి. గురువులు చేసే తప్పులకి మిగిలిన వాళ్ళు బలయ్యే రోజులు. స్పిరిచువాలిటీలో కొత్త శాఖం స్టార్ట్ అయ్యి 2012లో. అక్కడి నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే మన పూజలన్నీ సగం సగం రోజులు పడతాయి. ఇంత తెలిసినా కూడా ఈ ముహూర్తాలు, ఈ ట్రాన్సిట్స్ మీరు గమనిస్తే చాలా విచిత్రమైంది. ఇక్కడ చంద్రుడు ఉన్న రోజు ఫస్ట్ టైము, ఇక్కడ చంద్రుడు ఉన్న రోజు సెకండ్ టైము. బట్ ఇక్కడ మీకు ఎటు చూసినప్పుడు కూడా కుజుడు ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాడు. 3వ ఇంట్లో వెంటనే నీచబడబోతున్నాడు. అంటే ఆ నీచం యొక్క ఎఫెక్ట్ కూడా ఈ ఎంటైర్ జాతక చక్రం మీద ఉంటుంది. అందులో ఛత్రబంధన యోగం నడుస్తూ ఉంది. ఛత్రబంధన యోగం. ఛత్రబంధనం అంటే తండ్రి పేరుకు మించి పైకెళ్ళదు. తండ్రి పేరుకు మించి పైకెళ్ళదు అంటే ఛత్రబంధనం. తండ్రి యొక్క కర్మని అనుభవించాల్సి ఉంది. అలాగే ఇక్కడ మీకు ఛత్రబంధన యోగంలో కూడా ఈ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం, అది చెప్పాను కదా ఫ్యూచర్లో నా ముందు వీడియోస్లో కూడా అప్కమింగ్ ఈవెంట్స్ దాంట్లో సేమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంత పెద్ద ఈవెంట్ని సింపుల్గా ప్రిడిక్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్. నేను ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా నా దాంట్లో ఒక డీటెయిల్ రీసెర్చే ఉంటుంది. ఒక పెద్ద పెనుముప్పుకి సంకేతాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకు మీకు చెప్పాను, ఒక సాయిల్ సపోర్ట్ చేయడం అంటూ ఉంటే రాజయోగం, అదే సాయిల్ డిస్టర్బెన్స్ చేస్తే మిమ్మల్ని తప్పుడు టైంలో, తప్పుడు చోట, తప్పుడైన నిర్ణయాన్ని తీసుకునేటట్టు చేసుద్ది. ఆ ప్లేసు బౌద్ధులకి బాగా వైబ్రేషన్స్ ఉన్న ప్లేసు. బౌద్ధ మతం ప్రజెంట్ ఉన్న వీళ్ళకి పనికిరాదని నేను లాస్ట్ టైం చెప్పాను. ఈ రీసెర్చ్ ఎప్పుడో చేశాను. నాకు తెలిసిన వెల్విషర్స్ అందులో ఉన్న వాళ్ళకి కూడా చాలా మందికి మనం ప్రిడిక్ట్ చేసాం ఆ టైంలో. బట్ ఎవరో దాన్ని సీరియస్గా తీసుకోలేదు. బట్ మళ్ళీ రీస్టార్ట్ అవబోతుంది. అదే ట్విస్ట్. ఆ రీస్టార్ట్ కూడా సేమ్ జరుగుతుంది. మీరు గమనిస్తే ఇందులో పక్క పక్కన ఉన్నవి కలిసి ఉన్నాయి, సేమ్ కలిసి ఉన్నవి ఇక్కడే మళ్ళీ కలిసి ఉన్నాయి. పోతే ఇక్కడ ఎక్స్ట్రా గురువు యొక్క ఎనర్జీతో ఉన్నాయి. అదే గురువు యొక్క ఎనర్జీ లాస్ట్ టైం ఎక్కడుంది, మన సింహరాశిలో ఉంది. ప్రొటెక్షన్ అయ్యారు ఆ రోజు. బట్ ఇక్కడ ప్రొటెక్షన్ ఉండదు. గురువు వీక్ అయిపోయాడు ఆల్రెడీ. పరివర్తన యోగంతో వేయంలో ఉన్నాడంటే ఒక రుణం తీర్చుకోవాలి, లేకపోతే ఇబ్బంది పడతారు. ఆ రుణం చాలా ఇంపార్టెంట్. అది నాకు తెలిసి వాళ్ళ పరిస్థితులు బట్టి జరగవచ్చు, జరగకపోవచ్చు. కానీ ఆరోగ్యానికి కానీ ఏదైనా ఎండ్ అయిపోయడానికి ఇది టైము, ఈ ట్రాన్సిట్. ఎందుకంటే ఇక్కడ ఉన్నప్పుడు మీకు తెలుసు కదా ఏం జరిగిందో. బుధుడితో రాహు, ఇక్కడ బుధుడితో రాహు, ఎక్స్ట్రా గురువు, వేగురు అంటే 12th హౌస్, స్పిరిచువల్ ఎన్లైట్మెంట్ ప్లానెట్ వీనస్ తేబోతుంది. డబ్బుల విషయంలో కానివ్వండి, డబ్బులకు సంబంధించిన విషయంలో ఒక ఎన్లైట్మెంటో ఒక తప్పు జరిగి దాని ఫలితం మీకు ఒక రాంగ్ నిర్ణయం అయిపోద్దండి. కంప్లీట్గా రాంగ్ నిర్ణయం అయిపోయి రాబోయే రోజులు తలకిందులు చేసేస్తాయి. ఎగ్జాక్ట్గా ఓపెన్గా ఒక నష్టం అని చెప్తాను, భారీ నష్టం. అది దాని మూల్యం ఎలా చెల్లించాలంటే ప్రజలు, నాయకులు ఇద్దరు కలిపి చెల్లించాల్సిన టైం వచ్చింది ఇందులో, నో డౌట్ అసలు. ఎందుకంటే నేను చెప్పాను కదా 22/11 మీరు బాగా యూట్యూబ్ చూసే వాళ్ళైతే చెక్ చేయండి నెంబర్స్, వైబ్రేషన్స్. అలాగే నేను చెప్తున్నా చూడండి, ఈ రెండు కలిసి ఉండడం, శనిరవులు, ఛత్రబంధన యోగం, కార్యానికిను పేరుకి రాని ఓ ఫిక్స్. బుధుడు రాహు లాస్ట్ టైం ఆ కన్యలో ఉన్నప్పుడు గొడవలు వచ్చాయి, లేని డిస్ప్యూట్స్ వచ్చాయి. ఇప్పటివరకు పడిన ఒక నింద పడాల్సి వచ్చింది భారీగా విత్ సమ్ ఎవిడెన్సెస్. ఇక్కడ చూడండి, ఇది మీనం. ఇక్కడ ఏంటంటే ఒక కొత్త రకమైన యాంటీ సోషల్ ఈ విషయాలు జరుగుతాయి. అంటే ఇంటర్నల్ అగైనిస్ట్ అనమాట. ఇప్పుడు నాది జరిగితే మటుకు మన ప్రజెంట్ ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరిలో ఒకరి నుంచి ఒకరికి యాంటీ ఇది మొదలయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ప్లస్ ఇక్కడ ఇవన్నిటికి జరగడానికి డిజాస్టర్ అనే చెప్పడానికి గల కారణం చెప్తాను. కుజుడు హై ఫోర్స్లో డేంజరస్ కండిషన్లో ఉన్నాడు. గురువు న్యూట్రల్ అయ్యి ఎక్స్చేంజ్ ఎనర్జీతో ఉన్నాడు. అంటే ఎక్కడో చోట సుఖపడుతున్నాడు అనమాట. అంటే నిందలో లేకపోతే ఏదో సుఖం, ఏదో విషయం మీద కాంట్రవర్షియస్ నడుస్తూ ఉన్నాయి కదా గురువులకి ప్రజెంట్ ఆ టైము. ఇక్కడ ఛత్రబంధన యోగం కుంభంలో. ఇక్కడ ఎవరు బలస్తుడు, శని బలస్తుడు, అక్కడ రవి బలస్తుడు. అంటే ఇక్కడ మీరు గమనించవచ్చు, లాస్ట్ టైం రవిని ఇచ్చాం కానీ పరివర్తన యోగం, కానీ ఇక్కడ శని బలస్తుడు. పోనీ అలాగని శని దాటి రవి ముందుకెళ్లే రోజులే కాబట్టి ఓ 2-3 రోజుల్లో ఏమైనా లాభం ఉందంటే అటు లాభం లేదు, అటు రాహు ఉన్నాడు. అంటే
ఏం జరగబోతుంది? పెను ప్రమాదం రవికి. అటు ఇటు ఒక పాపగ్రహం, ఇటు ఒక పాపగ్రహం. ట్రాన్సిట్ సేమ్. ముహూర్తాలు ఎట్టి వరుసలు తప్పుగా పెట్టుకోలేదు. అదేదో అప్పుడు జరిగిన దానికే మళ్ళీ కావాలన్నట్టే పెట్టుకున్నారు. మరి అది ఎలా పెట్టుకున్నారు ఏంటో నాకు తెలియదు. నేను అదే అంటున్నాను కదా, నేచర్. ఇప్పుడు బుధుడిని మీరు ట్రిగర్ చేస్తున్నారు. మీకు అన్నాను కదా, గురువునంటే లగ్జరీ. బౌద్ధుడికి లగ్జరీ నచ్చదు, ఎక్స్పాన్షన్ ఉండదు, ట్రెడిషనల్ మెథడ్స్ ఉంటాయి, కొన్ని ఫాలో అవ్వాల్సిన విధానాలు ఉంటాయి. అందుకే కొన్ని ప్లేసెస్ ఉన్నాయి కదా, అవి వాళ్ళకి అనుగుణమైన చోటే వాటికి సంబంధించింది. అమరావతి కూడా బౌద్ధుడికి బాగా అంటే వైబ్స్ ఉన్న ప్లేస్ అది. నేను ఆ ప్లేస్ మీద కూడా రీసెర్చ్ చేశాను. అది కొద్దిగా డిఫరెంట్ ప్లేస్. అది దాని ఇంపాక్ట్ చెప్పాను కదా, బుధుడు బుధుడే. ఎందుకంటే నేను నా రీసెర్చ్లో ఆయన గురువు కాదు, అతను బుధుడు. ఇప్పుడు మీరు గమనిస్తే ఈ రెండిట్లోని ఎక్స్చేంజ్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది చెప్పాను కదా, ఈ రవికి పెను ప్రమాదం. రవి పెను ప్రమాదం అంటే అర్థమై ఉంటుంది. పెను ప్రమాదానికి కారణం 12వ స్థానం, హాస్పిటల్, బెడ్, కంఫర్ట్స్, గాలి వల్ల, సముద్రం వల్ల జరిగే ప్రయాణాలు. ఈ 3 కన్ఫామ్గా జరిగే తీరే విషయాలు అనమాట. 3 ఈవెంట్లు చెప్పాను ఇందులో. ఇది అర్థం అవ్వకపోయినా నేను ఏం చేయలేను. బట్ మీరైతే కొద్దిగా అర్థం చేసుకోండి. ఒకటి 3 సార్లు వినండి ఆ కాంబినేషన్స్ అవి. ఎందుకంటే నేను ఎగ్జాక్ట్గా ప్రిడిక్ట్ చేశాను అనుకోండి, వైరల్ అవ్వడం పక్కన పెట్టండి. మనకి అంటే ఈ నా ఎక్కువ అనవసరమైన కాంట్రవర్షియల్ ప్రజెంట్ అవసరం లేదు. ఓన్లీ ఆస్ట్రాలజీ మీద రీసెర్చ్ వెళ్ళాలి. ఎందుకంటే నేను కొందరు పర్సనల్గా రీడింగ్స్ ఇస్తున్నాను, వాళ్ళు కూడా బాగోవాలనే ఉద్దేశంతో. నేను వాళ్ళకి కూడా చెప్పలేకపోవచ్చు కాబట్టి, వాళ్ళు నా ఛానల్ ఫాలో అవుతున్నారు కాబట్టి వాళ్ళకి ఇది ఉపయోగపడాలని. ఇది ముహూర్తమా లేకపోతే ఏంటి, మళ్ళీ ప్రకృతి ఏంటి ఇలాగే సెట్ చేసుకొచ్చింది అనే విషయం మీకు చెప్తున్నాను అంతే. అంటే నేచర్ అనేది ఎప్పుడు ఉంటుంది అన్నాను కదా, మర్చిపోయి ఉంటారు కాలగమనంలో. బట్ ట్రాన్సిట్ ఎలా వచ్చిందో మీరు అర్థం చేసుకోండి. అంటే ఒక విషయం మళ్ళీ రీస్టార్ట్ అవ్వాలంటే ఎలాంటి మార్పులు జరిగి ఉన్నాయి ప్రకృతిలో, కానీ దీనివల్ల పేరు రావాలి. ఈ పేరు రాదు, ఇది పోతుంది, లేదా ఇబ్బంది పడుతుంది, లేదంటే ఇంకేదైనా జరగవచ్చు. 2 పాపగ్రహాల మధ్యలో ఉంది పేరు రావాల్సిన గ్రహం. అలాగే యోగాన్ని ఇవ్వాలి. బుధుడు నీచం. బుధుడు ఇక్కడ నీచం. బుధుడు నీచం అంటే మీరు ఆలోచించండి, ఇక్కడ బలం బయటకు వచ్చాం, ఇక్కడ నీచం తప్పించుకోలేం. దీనికి సపోర్ట్ గురువు యొక్క శక్తి శుక్రుడితో ఉండడం. అంటే జ్ఞానం అయినానండి, లేకపోతే పశ్చాత్తాపం, లేదంటే ఏదైనా అంటే మనం సర్దలేని విషయం జరుగుతుందండి అందులో, అసలు నో డౌట్ అనమాట. అందులో మీకు రవి అంటే ఏ వృత్తుల్లో ఉన్నవాళ్ళు, శుక్ర గురువులు అంటే ఏ వృత్తుల్లో ఉన్నవాళ్ళు, బుధుడు ఎవరు, ఇవి మీకు చూడండి. బుధుడు నీచం, కంప్లీట్గా నీచం. అక్కడ బలం, అందువలన అక్కడ తప్పుకున్నారు, ఇక్కడ తప్పుకోలేరు. ఇది ట్రాన్సిట్. ఆ భూమిని టచ్ చేశాక ప్రకృతి ఎలా స్పందిస్తుంది అనేది మొత్తం ఈ చక్రంలో ఈ వీడియోలో మీకు హింట్స్ వైజ్ ఇచ్చాను. మీరు డీకోడ్ చేస్తే అది మీకు విద్య కిందన అలవాటు అవుద్ది. నేనైతే హింట్సే ఇచ్చాను మీకు. మొత్తం నా వీడియోలో అర్థం అవ్వకపోయినా హింట్స్ ఇచ్చాను. మీరు 1-4 సార్లు అర్థం చేసుకొని మీరు వేసుకొని చూడండి. ప్లస్ లేదా వెనక్కి వెళ్ళి డేట్స్ చూసి ఒకసారి చెక్ చేయండి, మీకు విషయం అర్థమవుతుంది. చంద్రుడు కూడా ఆపోజిట్. ఇక్కడ చంద్రబలం ఒక్కటే నడిపిస్తుంది. చంద్రుడు కూడా బలస్తుడు అవ్వలేడు, ఎందుకంటే నెక్స్ట్ కుజుడు వచ్చేస్తాడు కాబట్టి. అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సంథింగ్ ఈజ్ గోయింగ్ టు బి ఎండ్, సంథింగ్ ఈజ్ గోయింగ్ టు నాట్ బి ఏ గుడ్ టైం. ఎందుకంటే రవి యొక్క బలం లేనప్పుడు తరం మార్చలేము. ఆ తరం మార్చలేని విషయమే ఇక్కడ జరగబోతుంది. ప్లస్ ఇక్కడతో ఏదైనా పెను ప్రమాదాలకి గడ్డుకాలం. నీచ బుధుడితో రాహు, ఐడియాలజీ దెబ్బతిని ఏదో ఒక పెను ప్రమాదానికి దారితీస్తుంది. అది పక్కా, అది గుర్తుపెట్టుకోండి. అప్కమింగ్ డేంజరస్ ఈవెంట్ ఇన్ ఆస్ట్రాలజీ అబౌట్ ద క్యాపిటల్. అంతే. మీరు అది బాగా గమనించి వీలైతే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.